ఓం శాంతి 7/5/20 मुरली। मीठे बच्चे, श्रीमत ही तुमको श्रेष्ठ बनाने वाली है, इसलिए श्रीमत को भूलो मत। अपनी मत को छोड़ एक बाप के मत पर चलो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శ్రీమతమే మిమ్మల్ని శ్రేష్టంగా చేస్తుంది. కాబట్టి శ్రీమతాన్ని మరవవద్దు. తమ సొంత మతాన్ని వదిలి ఒక్క బాబా మతం పైనే నడవండి. ప్రశ్న ఏంటి? పుణ్యాత్మగా అయ్యే ఉపాయము ఏమిటి? ఏంటి పుణ్యాత్మగా అయ్యే ఉపాయం? సత్యమైన హృదయంతో, ప్రేమతో ఒక్క బాబాని జ్ఞాపకం చెయ్యాలి. రెండోది ఏంటిది? కర్మేంద్రియాలతో వికర్మలు చెయ్యకూడదు. అందరికీ దారి చూపించాలి. తమ మనస్సుని ప్రశ్నించుకోవాలి, ఈ పుణ్యం మేము ఎంత చేస్తున్నాము. ఎందుకంటే ఇదే సత్యుగానికి తీసుకెళ్తారు, కానీ వేరే ఇక్కడ చేసింది ఏది సత్యుగానికి పనికి రాదు అంటారు. కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోవాలి. మరి 100 రెట్లు శిక్ష అనుభవించే కర్మ ఏమీ చేయడం లేదు కదా. అలా చెక్ చేసుకుంటేనే పుణ్యాత్మగా అవుతారు అంటున్నారు. ओम शांति। रूहानी बाप बेट बच्चों को समझाते हैं, ये तो बच्चों को मालूम है कि अभी हम शिव बाबा की मत पर चल रहे हैं, उनकी है ऊंचे ऊंच मत. బాబా అంటున్నారు, మధురాతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. శివ్ బాబా మతం పైన మేము నడుస్తున్నాము. ఎందుకు నడవాలి శివ్ బాబా మతం పైన? ఉన్నతమైంది భగవంతుడి మతమే, ఇంకా ఎవరి మతము కాదు. శ్రేష్టంగా చేసేది భగవంతుడి మతం. శ్రేష్టంగా అవ్వాలనుకుంటున్నాం కాబట్టి భగవంతుడి మతం పైన నడుస్తున్నాము. तो उनकी ऊंचे ते ऊंच मत दुनिया यह नहीं जानती, तो ऊंचे ते ऊंच शिव बाबा कैसे बच्चों को श्रेष्ठ बनाने के लिए श्रेष्ठ मत देते हैं. శివ్ బాబా తన పిల్లల్ని అంటే ఆత్మల్ని ఉన్నతమైన ఆత్మలుగా చేయాలనుకుంటున్నారు, శ్రేష్టమైన ఆత్మలుగా చేయాలనుకుంటున్నారు. అలా చేయడానికి శివ్ బాబా తన మతాన్ని ఇస్తున్నారు. ఇది ప్రపంచంలో వారు ఎవ్వరికీ తెలియదు. ఈ రావణ రాజ్యంలోని మనుష్య మాతృలు ఎవ్వరూ శ్రేష్ఠ మతాన్ని ఇవ్వలేరు. ఈశ్వరీయ మతం వారిగా మీరే అయ్యారు కదా. ఈ సమయంలో అతని నుండి పావనంగా చేసేది ఏంటంటే ఈశ్వరీయ మతము. మీకు తెలిసింది, విశ్వానికి అధికారిగా మేమే ఉండేటువంటి వారము, వీరు కూడా ఉండేవారు. బ్రహ్మాబాబా ఉండేవారు విశ్వానికి అధికారిగా అని చెప్పి. ఉన్కో భీ పతా నహీ థా. అలాంటి బ్రహ్మబాబానే మర్చిపోయారు. ఏమని? నేనే విశ్వానికి అధికారిని అనే విషయాన్ని మర్చిపోయారు. ఒక్క ముక్కన్న గుర్తున్న బ్రహ్మబాబాకి మరి మనకు గుర్తు లేకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? మనకేం గుర్తుంటుంది? ఇంకా మనం దేవతలము అవన్నీ అన్న గుర్తుంటాయే? ఎప్పుడు గుర్తుండే అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే ఒక జన్మ నుండి ఇంకో జన్మకి వెళ్ళేసరికి ఇంతకు ముందు జన్మ విషయాలన్నీ మర్చిపోవాలి. అదే ఈ సృష్టిలో నియమం, అంతే. కాబట్టే మనకు మొదటి జన్మ విషయాలు ఏమీ గుర్తులేవు అని చెప్పి విశ్వానికి అధికారిగా తిరిగి బాబా తయారు చేస్తారు అని చెప్పి. అలాంటి విశ్వానికి అధికారిగా ఉన్నవారు పతితంగా అయిపోయారు. ఇదే ఆట అంటే అంటున్నారు. ఆట అంటే ఇటు ఒకవైపు వాళ్ళు ఒకసారి ఆడతారు, అటువైపు వాళ్ళు ఒకసారి ఆడతారు కదా. అట్లాగే మన రాజ్యం ఒకసారి ఉంటుంది, మాయా రాజ్యం ఒకసారి ఉంటుంది. అధికారిగా ఒకసారి ఉంటాము, బానిసలుగా ఒకసారి ఉంటాము. ఇదే ఆట అంటే మరి మళ్ళీ గెలవాలి కదా. అందుకని బాబా మరి గెలిపించడానికి మన దగ్గరికి వచ్చారనమాట. ఇవన్నీ బాగా అర్థం చేసుకోండి. రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, ఇదే బుద్ధి యొక్క యుద్ధంలాగా నడుస్తూ ఉంటుంది. రైట్ ఏంటి, రాంగ్ ఏంటి,
ప్రపంచంలో చెప్పేదంతా రాంగే. ఎందుకంటే వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు, వాళ్ళందరూ కూడా మర్చిపోయారు. మనమే మర్చిపోగలేంది, వాళ్ళు మర్చిపోరే ఏంటి? మొదటి విశ్వానికి అధికారి అయిన ఆత్మనే మర్చిపోయారు, శ్రీకృష్ణుడే మర్చిపోయారు. ఇక దేవతలు ఏం గుర్తుంచుకుంటారు? ముక్కోటి దేవతలు అంతకంటే మర్చిపోయారు. ఇక తర్వాత వచ్చినటువంటి ఆత్మలు అంతకంటే మర్చిపోయారు. ఇంకా వాళ్ళకి దారి తెలిస్తేనే కదా చెప్పడానికి. కాబట్టి మొత్తం ప్రపంచమంతా రాంగ్ అంటున్నారు. ఒక్క బాబానే రైట్ అనేది చెప్పగలరు, సత్యం చెప్పగలరు. అందుకే భగవంతుడు ఒక్కరే సత్యము అంటారు. మిగిలిన వాళ్ళందరూ అసత్యం అనే కదా అర్థము. భగవంతుడు ఒక్కరే సత్యము అంటే అసత్యం అనే కదా, రాంగ్ చెప్తారు అనే కదా. ఏ విషయం గురించి ఇదంతా చెప్పారనేది తెలియదు, కానీ ఈ మాట అయితే భక్తిలో అంటారు. భగవంతుడు ఒక్కరే సత్యమైన వారు అనే మాట అంటారనమాట. సత్యఖండానికి అధికారిగా సత్యమైన విషయాలు చెప్పి బాబా తయారు చేస్తారు. కానీ బాబా మతం పైన నడవాలి, తమ మతం మీద నడిచారనుకోండి మోసపోతారు అంటున్నారు. परंतु वह है गुप्त है भी निराकार। बहुत बच्चे गफलत करते समझते हैं तो दादा की मत है, माया श्रेष्ठ मत लेने नहीं देती है. కొందరు ఏం చేస్తారు, తమకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తారు. కొన్ని బాబా చెప్పింది వినరా అంటే వింటారు, విని కూడా మళ్ళీ విన్న తర్వాత మనకి ఇష్టమైంది చేసాము, అప్పుడు అది మన్మతమే అయింది కదా. మళ్ళీ ఏమంటారంట, అదేం కాదు, అలా ఏం జరగవు, అదేం కుదరదు, అది ఇది అని అంటారంట. ఈ మాత్రం అయితే చెయ్యాలి ఈ ప్రపంచంలో, అది ఇది అలా అంటారనమాట. మరి ఇంకెందుకు బాబా వచ్చి చెప్పడం? బాబా వచ్చి చెప్పడం ఎందుకు? మరి బాబా చెప్పిందే మనం కాదంటున్నాం కదా, ఇంకా బాబా వచ్చి చెప్పడం ఎందుకు? బాబా అంటున్నారు శ్రీమతం నేను ఇస్తున్నాను అంటే దానిపైన నడవాలి. మళ్ళీ కొందరు ఏం చేస్తారంట, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసి అదేమన్నా శివబాబా చెప్పారేంటి, బ్రహ్మబాబా చెప్పుంటారంటారండి. బాబా అంటున్నారు ఇట్లాగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు నడుస్తారు, లేకపోతే ఎదుటి వాళ్ళదే తప్పని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి చెప్పేస్తారు. బాబా ఆప్ జో కహెంగే హమ్ వహ్ మానేంగే తో పరంతు కై మాన్తే నహీ హై. బాబా అంటున్నారు బ్రహ్మ ద్వారా చెప్పినా, నిమిత్తంగా ఉన్న వాళ్ళ ద్వారా చెప్పినా, ఏది చెప్పినా శ్రీమతము ఇది ఫలానా అని తెలుసు కదా. బాబా ఏ జ్ఞానం చెప్తున్నారైతే పిల్లలకు తెలుసు కదా, దానిపైన నడవలసిందే అంటారనమాట. బాబా మీరు ఏదైతే చెప్తారో అది వింటాము అన్నారు కదా, మీరు ప్రతిజ్ఞ చేశారు కదా. అయినా కొందరు వినరు, నంబర్ వారుగా ఉంటారు. కొందరు తమ మతం మీద నడుస్తారు, కొందరు బాబా మతం మీద నడుస్తారు. సో బాబా ఆయే హే శ్రేష్ఠ మత దేనే. బాబా అంటున్నారు నేను శ్రేష్ఠ మతం ఇవ్వడానికి వచ్చాను, ఈ శ్రేష్ఠ మతం మీద నడిచిన వారు శ్రేష్టంగా అవుతారు అంటారనమాట. बाबा आए हैं श्रेष्ठ मत देने तो ऐसे बाबा को घड़ी घड़ी भूल जाते, माया मत लेने नहीं देती है. అసలు మాయ ఏం చేస్తుందంట, నువ్వు చెప్పిన మాట వినకు వినకు అంటూ ఉంటుందంట. ఎందుకంటే ఎక్కడ శ్రేష్టంగా అయిపోతారో, ఎక్కడ దాసత్వం విముక్తి అయిపోతుందో మాయ మాత్రం ఎందుకు ఊరుకుంటుంది. అందుకని ఏమంటుందంట, అసలు వినద్దు, వినకపోతే ఏ గొడవ లేదు కదా, ఇంకా పాటించడమే లేదు కదా. అందుకని చెప్పి వినద్దు, చేయొద్దు అంటుందంట. శ్రీమత్ తో बहुत साज है, दुनिया में कोई यह समझ नहीं कि हम सतो प्रधान हैं. मेरी मत तो मशहूर है श्रीमद् भगवत गीता. भगवान अभी कहते हैं मैं 5000 वर्ष बाद आता हूँ, आकर भारत को श्रीमत दे श्रेष्ठ बनाता हूँ. బాబా అంటున్నారు నేను 5000 సంవత్సరాల తర్వాత వస్తాను, భారతదేశానికి శ్రీమతాన్ని ఇచ్చి శ్రేష్టంగా మారుస్తాను. నేను మార్చినంత శ్రేష్టంగా ఇంకా ఈ సృష్టిని ఎవరు మార్చలేరు. అన్నిటికంటే హయ్యెస్ట్ శ్రేష్టమైన సతో ప్రధానమైనదిగా మారుస్తాను. కానీ మేమే సతో ప్రధానంగా ఉండేవాళ్ళమని మీరే మర్చిపోయారు కదా. బాబా సావధానపరుస్తున్నారు, భగవంతుడి మతమే శ్రేష్టం కాబట్టి శ్రీమద్ భగవద్గీత అంత ఫేమస్ అనేది అయింది. బాబా సావధానపరుస్తారు, పిల్లలు శ్రీమతం మీద నడవాలి. బాప్ రోజు समझाते बच्चे श्रीमत पर चलना मत भूलना, इनकी तो बात ही नहीं है, उनकी बात समझो. శ్రీమతం మీద నడవడం మర్చిపోవద్దు, వీరి విషయం ఇక్కడ ఏమీ లేదు అంటారు. అంటే
వీరేమి చెప్పరు, నేను చెప్పిందే చెప్తారు, చెప్తే లేకపోతే చెప్పరు, అంతే తప్ప వీరి నోటి నుండి ఏది వచ్చినప్పటికీ కూడా అది శ్రీమతమే అవుతుంది, కానీ సొంత మతాన్ని ఎప్పుడు వీరు ఇవ్వరు అని బాబా అంటారు. కాబట్టి ఇది బ్రహ్మబాబా మతమేమో అని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి పాటించడము మానేయద్దు అంటున్నారు, శ్రీమతాన్ని మరవవద్దు అంటున్నారు. బాబానే అర్థం చేయిస్తున్నారు. खान पान खाते नहीं, कहते हैं मैं अभोक्ता हूँ, तुम बच्चों को श्रीमत देता हूँ, नंबर 1 मत देते हैं, मुझे याद करो. బాబా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలి. శివ బాబా బ్రహ్మబాబా ద్వారా అర్థం చేయిస్తున్నారు, అర్థం చేయించేవారు వారే, వీరి ముఖం ద్వారా అర్థం చేయిస్తున్నారు అని చెప్పి శివబాబా అభోక్త ఉన్నారు, పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. నెంబర్ 1 మతం ఏంటిది అంటే నన్ను జ్ఞాపకం చెయ్యండి, వికర్మలు చెయ్యొద్దు, మరి చూసుకోవాలి, ఏదైనా పాపకర్మ జరగడం లేదు కదా అని చెప్పి. ఎందుకంటే అసలే పాపాల కుండంతో నిండిపోయి ఉన్నది అని బాబా అంటుంది. ఈ సమయ సబ్ రాంగ్ రాస్తే పర్హే. ద్వాపరయుగం ఎప్పుడొచ్చిందో తప్పుదారిలో పడ్డారు, తప్పుదారిలో పడి ఏం చేశారు, తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. అది ఎప్పుడైనా ఆపారా? ఆపల. జన్మ ఆపల, కర్మ ఆపల. మరి ఆ కుండంతా నిండిపోయి ఉన్నది, పొరపాట్ల అనే కుండ నిండిపోయి ఉన్నది. ఇప్పుడైనా కానీ శ్రీమతం పైన నడవండి. వాళ్ళందరూ మీకు చూపించేది తప్పుదారి అంటున్నారు బాబా. అభి బాబ్ ద్వారా రైట్ రాస్తా మిలా హై, బాబా ద్వారా సరైన దారి మీకు లభించింది. సంకల్పం ఎలా చేయాలి, మాట ఎలా మాట్లాడాలి, కర్మ ఎలా చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి, వ్యవహారం ఎలా ఉండాలి, బుద్ధి ఎలా ఉండాలి, సంస్కారాలు ఎలా ఉండాలి, అన్నిటికీ బాబా శ్రీమతం అనేది ఇస్తున్నారన్నమాట. మొత్తం జ్ఞానం అనేది ఉన్నది. గీతా మే जो ज्ञान होना चाहिए वह है नहीं, वह कोई बाप की बनाई हुई नहीं है, यह भी भक्ति मार्ग में नूंद है. గీతలో బాబా చెప్పినంత ఏమన్నా ఉన్నదా ఏంటి? అలా అని చెప్పి గీత ఉన్న భగవంతుడు రాస్తారా? భగవద్గీత ఉందనుకోండి, అది మనుషులు రాయాల్సిందే, కానీ భగవంతుడు వచ్చి భగవద్గీత నేను చెప్తున్నానని రాసేసి వెళ్ళిపోతారేంటి? బాబా అంటే నేను రాసింది కాదు, కనీసం కొంచెం బుద్ధి పెడితేనైనా అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. భగవద్గీత ఏమి భగవంతుడు రాయరు అనేదైతే తెలుస్తుంది కదా. తో कहते ही भी है भगवान आकर भक्ति का फल देंगे. భక్తిలో ఒక మాట అంటారు, భగవంతుడు వచ్చి చివరికి భక్తికి ఫలాన్ని ఇస్తారు. బాబా అంటున్నారు భక్తికి ఫలమే నేను ఇప్పుడు మీకు ఇచ్చేది జ్ఞానము అంటున్నారు. ఈ జ్ఞానంతోనే సద్గతి లభిస్తుంది. భక్తితో సద్గతి ఎప్పుడు లభించదు. సద్గతి సబ్కి హోతీ హై, దుర్గతి भी सबकी होती है. तो दुनिया ही तमो प्रधान, सतो प्रधान कोई है नहीं. సద్గతిలోకి వెళ్తారు, దుర్గతిలోకి కూడా వెళ్తారు. ప్రపంచమంతా సతో ప్రధానంగా ఎవరు లేరు. పునర్జన్మలు తీసుకుంటే చివరికి వచ్చేసారు. ఎంత చివరికి? కొనకు వచ్చేసారంటారే, చివరి కొనకి అట్లా వచ్చేసారు. ఎక్కడి వరకు చేరారు? మృత్యు అంచు వరకు చేరారు అని. ఇంకా వెళ్ళడానికి కూడా ఏం లేదు అంటున్నారు బాబా. భారత్కి హీ బాత్ హై, ముఖ్యంగా భారతదేశమే చివరి దశకి వచ్చేసింది సృష్టి అనేదే అంటున్నారు. गीता भी है देवी देवता धर्म का शास्त्र, तो तुम्हें दूसरा कोई धर्म में जाने से क्या फ़ायदा. దేవతా ధర్మశాస్త్రము భగవంతుడు వినిపించే గీత, అక్కడైతే పుస్తకం రాశారు. మరి ఇంకా భగవంతుడే చెప్తుంటే ఇంకొక ధర్మం యొక్క అవసరమే లేదు కదా. तो एक अपनी अपनी कुरान बाइबिल आदि ही पढ़ते हैं, अपने धर्म को जानते. एक भारतवासी अन्य सब धर्मों में चले जाते हैं. బాబా అంటున్నారు ఇప్పుడు ఏ ధర్మానికి చెందిన ఆత్మలు క్రిందికి దిగినా ఆ ధర్మానికి చెందిన పుస్తకాలే చదువుతారు. ఖురాన్ ఉంటే ఖురాన్, బైబిల్ ఉంటే బైబిల్, ఆ ధర్మానికి చెందిన వాళ్ళు అవే చదువుతారు. కానీ భారతవాసీలు గీత వదిలేసి వేరే వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోయారు, కన్వర్ట్ అయిపోయారు అని బాబా అంటున్నారు. ఒక్క భారతవాసీలు ఇట్లాగా పూర్తిగా కన్వర్ట్ అయిపోతూ ఉంటారు కదా. తమ ధర్మంలో తమ ధర్మాన్ని మర్చిపోయారు, ధర్మ గ్రంథాన్ని అన్నీ మర్చిపోయారు కదా.
వేరే వాళ్ళు వాళ్ళ ధర్మంలో పక్కాగా ఉంటూ ఉంటారు. तो शक्ल आदि अलग है, बाप स्मृति दिलाते बच्चे, तुम अपने देवी देवता धर्म को भूल गए हो, तुम स्वर्ग के देवता थे, हमसों का अर्थ भारतवासियों को बाप ने सुनाया है. వేరే ధర్మాలు వచ్చినాయి, వేరే దేశాలు వచ్చినాయి, అప్పుడు ముఖాలే మారిపోయినాయి. దేవతలు ఉన్నారనుకోండి, దేవతా ధర్మం ఉందనుకోండి, వాళ్ళ ముఖాలు ఒకలాగా ఉంటాయి. తర్వాత ధర్మాలు వేరే వేరే ధర్మాలు వచ్చినప్పుడు, వేరే వేరే దేశాలు వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు వేరేలాగా ఉంటాయి. బాబా అంటున్నారు, ఈ ముఖాలన్నీ దేవతా ముఖాలు, ఆ ముఖాలన్నీ వేరే ధర్మానికి చెందినటువంటి ముఖాలు. అవి దేవతా ముఖాలు కాదు కదా, వేరే ధర్మం ముఖాలు. అసలు చూడడానికే వేరుగా ఉంటారు వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అసలు దేవతలు అవ్వరు, దేవతలు అంటే ముఖం కూడా వాళ్ళకి ఉండదు అంటున్నారు అన్నమాట. बाकी हम आत्मा सो परमात्मा नहीं है, यह बातें तो भक्ति मार्ग में गुरु लोगों ने बनाई. ఇలా ఇన్ని జన్మలు తీసుకొని ఇలా తమ ప్రధానంగా ఆత్మలు అయిపోతుంటే పైగా ఆత్మే పరమాత్మ అంటారు. అసలు ఏమన్నా ఒక్క పోలికన్నా ఉందా? ఎక్కడన్నా ఒక్క గుణమన్నా కలుస్తుందా? అసలు మొత్తం తమో ప్రధానం అయిపోయింది ఆత్మ. పూర్తిగా తప్పుదారిలో దేహాభిమానంలో వచ్చేస్తే आत्मा परमात्मा अंटू ఉంటారు. गुरु भी करोड़ों होंगे, स्त्री को पति के लिए कहते हैं कि यह तुम्हारा गुरु ईश्वर है. ఎన్ని తప్పుదారులు పట్టించాలో అన్ని తప్పుదారులు పట్టించేశారు అంటున్నారు బాబా. ఒకవైపు ఆత్మే పరమాత్మ, ఈ తప్పుదారి పట్టించేశారు. ఇంకొక వైపు భారతవాసీలకు ఏమని నేర్పిస్తారంటే, స్త్రీకి నీ పతినే నీకు భగవంతుడు, ఈశ్వరుడు అన్నారు. అసలు పతి ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ, అసలు దాని ఏంటి సంబంధం అని బాబా ఇట్లాగనే ఇది ఒక తప్పుదారి పట్టించేసారు. ఫిర్ భగవాన్ హే రామ్ క్యోం कहते हो, మనుష్య की బుద్ధి బిల్కుల్ హీ పత్థర్ బన్ గయి హై. మరి ఈశ్వరుడే సత్యము అంటారు, హే రామ్ అంటూ ఉంటారు, హే భగవంతుడా అంటూ ఉంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. యా ఖుద్ భీ कहते हैं हम भी ऐसे थे, कहाँ वैकुंठ का मालिक श्री कृष्ण, कहाँ फिर उनको गांव का छोरा कह दिया. श्याम सुंदर कहते हैं, अर्थ थोड़ी ही समझते, अभी बाप ने तुमको समझाया. जो नंबर 1 सुंदर वही नंबर लास्ट बनते हैं. బ్రహ్మ బాబా కూడా ఏమనుకుంటారు, నేను కూడా ఇదివరకు ఇలాగనే అనుకునేవాడిని కదా, శివబాబా వచ్చి చెప్పిన తర్వాత కదా నాకు తెలిసింది. బ్రహ్మ బాబా ఆలోచిస్తారంట ఏమని, నేను కూడా కృష్ణుడిని ఒక పల్లెటూరులో పెరిగాడు, గోకులంలో పెరిగాడు, నల్లగా ఉంటాడు అనుకునేవాడిని కృష్ణుడిని. కానీ తర్వాత కదా శివబాబా వచ్చాక కదా చెప్పారు, కృష్ణుని ఆత్మ చివరి జన్మకు చేరాక నల్లగా అవుతుంది తప్ప కృష్ణుడు నల్లగా ఎప్పుడు ఉండడు అని చెప్పారు. శ్యామ సుందరుడు అంటారు, ఇది ఆత్మకు సంబంధించిన విషయం. సుందరంగా ఉన్న ఆత్మ శ్యామ్గా అయిపోతుంది, ఇది శరీరానికి సంబంధించింది కాదు. వాళ్ళైతే శరీరానికి చెప్పేశారు, కృష్ణుడు సుందరంగా పుడతాడు, అందంగా పుడతాడు, తర్వాత పాము కాటేస్తుంది, పాము కాటేసినప్పటి నుండి నల్లగా అయిపోయాడు, అయినప్పటికీ కూడా శ్యామ సుందరుడు అని అంటారు. శ్యామ్ అంటే నల్లగా, సుందరం అంటే తెల్లగా ఉన్నారని అర్థం. కానీ బాబా అంటున్నారు ఇదంతా అసత్యమైనటువంటి విషయాలు. కృష్ణుడు సత్యుగంలో ఉంటారు, కృష్ణుడిని ఏ పాము కాటేది, అసలు పాములు ఉండవు సత్యుగంలో ముందు. అయితే ద్వాపరయుగంలో తీసుకొచ్చారు, కథలు రాశారు, భగవంతుడి కథ రాశారు, మళ్ళీ కృష్ణుడి కథ రాశారు, ఇన్ని రకాలుగా రాసేసారు. ఎందుకంటే బాబా అంటున్నారు లాస్ట్కి వచ్చేసారు, పూర్తి తమ ప్రధాన బుద్ధి అయిపోయారు కదా, 84 జన్మల చక్రంలో తీసుకొని శ్యామ్గా అయిపోయారు. బాప్ ఏక్ హీ దవాయి దేతే ముझे యాద్ కరో. శ్యామ్గా అయిపోయారా, నేను మందేస్తాను, పాము కాటేస్తే మందేస్తారు కదా, అట్లా బాబా కూడా ఏమంటున్నారు, ఒకటే మందు. ఏం మందు? ఒకటే ఇంజెక్షన్, ఒకటే మందు బాబా దగ్గర ఉన్నది. ఏంటిది? మన్మనాభవ, ఇది ఒకటే మందు అంటున్నారు. మనసుతో మీరు ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేస్తే నల్లగా ఉన్న మీ ఆత్మ తెల్లగా అవుతుంది. ఇది ఒక్కటే మందు, ఇంకేం మందులు లేవు అంటారన్నమాట. तुम जानते हो जब से रावण आया है तुम गिरते गिरते పాపాత్మ బన్ గయే హో. మీరు ఆత్మ ద్వాపర యుగంలో రావణాసురుడు వచ్చి ప్రవేశించాడు, అప్పటి నుండి ఆత్మ
పొరపాటు కర్మలు చేయడం మొదలుపెట్టి, అంటే కిందకి దిగజారిపోయింది. కింద పడుతూ పడుతూ ఏమైంది? పాపాత్మగా అయిపోయింది. ఏ ఆత్మ అయినా అంతే అని బాబా. అట్లా పాపాత్మగా అవుతూ అవుతూ అందరి ఆత్మలు పాపాత్మలు అయిపోయి ఈ సృష్టి అంతా పాపాత్మల ప్రపంచంగా మారిపోయింది. మారిపోయేసరికి ఆత్మలందరూ చూస్తే, శివబాబా వచ్చి చూసేసరికి ఎలా ఉన్నారు? అందరు ఆత్మలు నల్లగానే ఉన్నారు అంటున్నారు బాబా. ఒక్కరంటే ఒక్కరు కూడా తెల్లాత్మ లేరు అంటున్నారు. బాబ్ బిగర్ కోయి సుందర్ బనానా సకే, సుందరమైన వారు బాబా ఒక్కరే. మరి పరంధామం నుండి బాబా దిగారు అనుకుంటాం. సృష్టి మీద అందరు నల్లటి ఆత్మలు, ఒకే ఒక్క తెల్ల పరమాత్ముడు వచ్చి సృష్టి మీద దిగారు. ఇప్పుడు ఆయన డ్యూటీ ఒక్కటే, ఏంటి? అంతమంది ఆత్మలు మళ్ళీ తెల్లగా తయారు చేసి అప్పుడు వెళ్ళాలి బాబా. బాబా అంటున్నారు, మరి ఒక్కరంటే ఒక్కరు కూడా సుందరమైన వారే లేరు. బాబా తప్ప సుందరంగా ఎవరు తయారు చేయలేరు. మీరు స్వర్గవాసిగా ఉన్నప్పుడు సుందరంగా ఉండేవారు, అలా అవ్వడానికి ఇప్పుడు వచ్చారు. నరకవాసిగా అయినప్పుడు శ్యామ్గా అయిపోయారు. ఆత్మ వికారాల్లో ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు నల్లగా అయిపోతుంది. అందుకనే బాబా అంటారు, పిల్లలు కామం మహాశత్రువు, దీనిపైన విజయం పొందండి, జగజ్జీత్గా అవ్వాలి. ఇలా ఒక్కొక్క వికారము, ఒకటి నెంబర్ 1, ఒకటి నెంబర్ 2, ఏ వికారమైనా నల్లగా తయారు చేసేసింది అంటున్నారు. పతితము అని కూడా అంటారు కదా, క్రోధీన్ అన్నారు, కామీన్ అంటారు. పిలిచిందే పతిత పావన రండి అని. तो अब बाप आए हैं, अंतिम जन्म पावन बनो, जैसे रात के बाद दिन, दिन के बाद रात होती, वैसे संगम के बाद फिर सत्युग आना है. బాబా వచ్చి ఏమంటారు? పిల్లలు ఈ ఒక్కటి చివరి జన్మ, ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి, పావనంగా అవ్వండి. ఇంకా 21 జన్మల వరకు మీకు ఎలాంటి దుఃఖం అనేదే ఉండదు. మళ్ళీ మిమ్మల్ని రావణాసురుడు వచ్చి వేరే తప్పు మార్గంలో తీసుకెళ్ళడం కూడా కుదరదు. ఈ ఒక్క జన్మ మీరు పావనంగా ఉండండి. సంగమంలో చేరుకున్నారు, మళ్ళీ ఇప్పుడు సత్యుగం రాబోతున్నది. చక్రం యొక్క రహస్యం చెప్పారు కదా. ఇంకా ఎవ్వరు కూడా బాకీ ఎవరు కోయి ఆకాశ్ మే పాతాల్ మే దునియా నహి, సృష్టితో యహీ హై. బాబా అంటున్నారు, ఈ సృష్టి ఒక్కటే ఉన్నది, అంతేగాని మిమ్మల్ని పావనంగా చేసి మళ్ళీ ఆకాశంలో ఇంకో లోకం ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని పావనంగా చేయడాలు, పాతాళంలో ఇంకో లోకం ఉంటే అక్కడ ఉద్ధరణ చేయడాలు, అలాంటివి ఏమీ ఉండవు పిల్లలు అంటున్నారు బాబా. ఇవన్నీ అట్లా తయారు చేసేసారు అంతే. మనమే దేవతల్లాగా ఆకాశంలో ఉండేవాళ్ళం, మనమే ద్వాపరయుగం వచ్చి మనుషులు అయిపోయాం. మళ్ళీ మనమే కలియుగం వచ్చేసి పాతాళంలోకి వచ్చింది కూడా రాక్షసులం మనమే అన్నమాట. అందుకనే పాతాళంలో ఉన్నారు అంట, పాతాళంలో ఉన్నారు అంట. అంటే ఉన్నతోన్నత ఆత్మలు ఏమైపోయారు? కిందికి దిగజారిపోయేసరికి పాతాళానికి వచ్చేసారు అని అంటారు అన్నమాట. సృష్టి ఇదొక్కటే పిల్లలు, దీంట్లోనే మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చెప్పే సృష్టిలో దేవతాలోకం ఎప్పుడు దేవతాలోకంగానే ఉంటుంది, మనుషులోకం ఎప్పుడు మనుషులోకంగానే ఉంటుంది, రాక్షసుల లోకం ఎప్పుడు రాక్షసులోకంలాగానే ఉంటుంది. మార్పులేమి ఉండవు. ఎందుకంటే స్టోరీలు రాసినప్పుడు అక్కడి వరకే రాశారు, తర్వాత రాయడం మానేశారు కదా. అందుకని ఇంకా మార్పులు ఎక్కడి నుండి వస్తాయి? ఆ స్టోరీలు రాసే వాళ్ళు రాసినంత వరకు మార్పులు జరిగినాయి, తర్వాత మార్పులు ఉండవు. ఎందుకంటే అంత స్టోరీలు రాయడానికి అంత శక్తి కూడా ఎవరి దగ్గర ఇప్పుడు లేదన్నమాట. కానీ బాబా అంటున్నారు, ఇదే ప్రపంచం సత్యుగం, ఇదే ప్రపంచం త్రేతాద్వాపర కలియుగాలుగా మారుతుంది. భగవంతుడు వచ్చేది కూడా ఇదే ప్రపంచంలో వస్తారు. వృక్షం ఒక్కటే ఉంటుంది, ఇంకొక వృక్షం అనేది లేదు. అక్కడ రకరకాల విషయాలు, అనేకమైన విషయాలు చెప్పారు ప్రపంచంలో. బాప్ కేతే హే సభే భక్తి మార్గకి బాతే, భక్తి నడవాలి కదా, ఏదో ఒక కాలక్షేపం, అందుకనే ఇంత విస్తారం చేస్తే కానీ నడవదు అంటున్నారు బాబా. अब आप सत्य बात सुनाते हैं, अपने अंदर देखो हम कहाँ तक श्रीमत पर चल सतो प्रधान पुण्यात्मा बन रहे हैं. నేను సత్యమైన విషయాలు చెప్తున్నా, మీకు మీరే చూసుకుంటూ ఉండాలి. నేను ఎంత శ్రీమతం మీద నడుస్తూ సతో ప్రధానం అవుతూ పుణ్యాత్మ అవుతున్నాను. ఇలా చూసుకుంటూ పరిశీలించుకుంటూ ఉండాలి. विकार में जाना पाप है, बाप कहते अब पवित्र बनो, मेरे बने हो तो मेरी श्रीमत पर चलना है.
వికారాల్లో వెళ్ళడం అంటేనే పాపము. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి, నా వారీగా అయ్యారు కాబట్టి నా శ్రీమతం పైన నడవాలి. ముఖ్యమైనటువంటి విషయము, ఎలాంటి పాపకర్మలు చేయొద్దు. నెంబర్ 1 పాపం వికారాలే, ఇంకా దానికంటే మించిన పాపం లేదు. ఫిర్ ఔర్ భీ పాప్ బహుత్ హోతే హై, అదే అన్నిటికంటే పెద్ద పాపం. తర్వాత వేరే పాపాలు ఉంటాయి, చిన్న పాపాలు అంటున్నారు. ఎవరింట్లోనే దొంగతనాలు చేశారు, అది చిన్న పాపమే. ఎవరినన్నా మోసం చేశారు, అది చిన్న పాపమే. అంటే చిన్న పాపం అంటే ఏంటి? వికారాలు అనేదేమో పెద్ద పాపము, ఇదేమో చిన్న పాపము. కాబట్టి దొంగతనం చేయడం, మోసం చేయడము, హత్యలు చేయడంతో అన్నిటికంటే కూడా పెద్దది ఇంకా వికారాల్లో పడడమే అన్నిటికంటే పెద్ద పాపం అని అర్థం చేసుకోవాలి అంటున్నారు. తో ఫిర్ బహుతుకు గవర్నమెంట్ పకడ్తీ భీ హై. ఇంకా దొంగతనం చేస్తేనో మోసాలు చేస్తేనో గవర్నమెంట్ పట్టుకొని జైల్లో వేస్తుంది. అదే వికారాల్లో పడిన వాళ్ళని ఏం చేయదనమాట. అంటే అది పాపం అని కూడా తెలియదు కదా, కాబట్టి దానికి శిక్షలు కూడా ఏం వెయ్యరు కదా. अब बाप बच्चों को कहते तुम अपने दिल से पूछो, हम कोई पाप तो नहीं करते, ऐसा मत समझो हमने चोरी की व रिश्वत खाई तो हम बाबा को जानी जानन हर सब जानते हैं. శివబాబా ఏమంటారు, పిల్లలు మీరు ఇప్పుడు శ్రీమతం తీసుకుంటున్నారు, పెద్ద పాపము చేయొద్దు, చిన్న పాపము చేయొద్దు, ఏది చేయొద్దు. మీరు చిన్న పాపం చేసి చిన్నది అన్నారు కదా బాబా, పెద్ద చేయట్లేదు కదా అనుకోకండి అంటున్నారు బాబా. ఏదైనా దొంగతనం చేసి లేకపోతే లంచాలు తీసుకొని బాబాకు అన్నీ తెలుసు కదా అనొద్దు అంటున్నారు బాబా. నాకు అన్నీ తెలిసినా ఏం లాభం లేదు, ఎవరి శిక్షలు వాళ్ళు అనుభవించాల్సిందే అంటున్నారు. అచ్చా కోయిని చోరీకి బాప్ జానేంగే ఫిర్ క్యా, चोरी की उसका दंड 100 गुना ही है, बहुत है, सजा खाएंगे, पद भी भ्रष्ट हो जाएगा. बाप समझाते हैं ऐसा अगर काम करेंगे तो दंड भोगना पड़ेगा. कोई ईश्वर का बच्चा बनकर फिर चोरी करता, शिव बाबा जिससे इतना वर्षा मिलता है उनके भंडारे से चोरी करता, यह तो बहुत बड़ा पाप है. బాబా అంటున్నారు, ఈ విధంగా బాబా పిల్లలుగా అయిన తర్వాత కూడా పాపకర్మాలు చేశారనుకోండి, అది చెప్పండి నాకు తెలుసు, బాబాకు తెలుసు కదా, అచ్చా తెలిసింది, తెలిస్తే ఏంటి అంటున్నారు బాబా. తెలిసినా తెలియకపోయినా 100 రెట్లు శిక్ష అనుభవించాల్సిందే కదా, పదవి కూడా పోతుంది. ఎవరైనా పొరపాటు కర్మాలు చేశారు, దొంగతనం చేశారు, శివబాబా బండారు నుండి ఏదైనా తీశారు, అట్లాంటి వాళ్ళకి ఏమన్నా పదవి ఇస్తారా చెప్పండి అంటున్నారు. దొంగలను తీసుకెళ్ళి ఎప్పుడైనా సింహాసనం మీద కూర్చోబెడతారా బాబా, లేకపోతే దొంగలకు ఏదైనా అధికారం ఇస్తారా ఏంటి? ఏమీ లభించదు ఇంకా అంటున్నారు బాబా. बहुत बड़ा पाप है, कोई कोई तो चोरी की आदत होती है, उनको जेल बोर्ड कहा जाता है, ఈశ్వర్ का घर. బాబా అన్నారు కొందరికి దొంగతనం చేసే అవసరం ఉండదు, కానీ అలవాటు మాత్రం ఉంటుంది అంటున్నారు. అంటే ఊరికే సరదాగా దొంగతనం చేస్తూ ఉంటారంట. సరదాగా చేసిన దొంగతనమే, అవసరమై చేసిన దొంగతనమే కదా అది. బాబా అంటున్నారు ఏ విధంగా బయట కూడా చూడండి, ఊరికే కాస్త కాలక్షేపానికి దొంగతనం చేస్తారు, జైలుకి వెళ్తారు, మళ్ళీ రిలీజ్ అవుతారు, మళ్ళీ ఏదో ఒక దొంగతనం చేసి మళ్ళీ జైలుకి వెళ్తారు. జైల్ బర్డ్ అంటారనమాట వాళ్ళని అంటున్నారు. అట్లాగా కొందరికి రకరకాలైన సంస్కారాలు ఆత్మలో ఏర్పడిపోయి ఉంటాయి, ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ఉంటారంటున్నారు. सब कुछ ईश्वर का है ना, ईश्वर के घर में आते तो बाप से वर्षा लेने, परंतु कोई कोई की आदत हो जाती है, उनकी सजा 100 गुना पड़ती है. మరి ఈశ్వరుడి ఇంటికి వచ్చేదే వారసత్వం పొందడానికి, శిక్షలు పాపం చేసి శిక్షలు అనుభవించడానికి కాదు కదా. కానీ అలవాటు పోదు. కొందరు ఏం చేస్తూ ఉంటారు, పొరపాటు కర్మలు చేస్తూనే ఉంటారు, 100 రెట్ల శిక్ష అనుభవిస్తూనే ఉంటారు, చాలా శిక్షలు పొందవలసి ఉంటుంది. जन्म बाय जन्म डर्टी घर में जाए जन्म लेंगे तो अपना ही नुकसान किया, ऐसा बहुत है जो याद में बिल्कुल नहीं रहते, सुनते कुछ भी नहीं है. బాబా అంటున్నారు జన్మ బై జన్మ చాలా హీనమైనటువంటి చోట వెళ్ళి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి అసలు వాళ్ళకు వాళ్ళు నష్టపరుచుకున్నంత ఇంకొకటి లేదని బాబా అంటున్నారు. ఎందుకంటే ఈశ్వరుడి ఇంట్లో దొంగతనం చేయడం అంటే ఇంకా అసలు దానికంటే కూడా వాళ్ళకి వాళ్ళు నష్టపరుచుకోవడం అనేది ఇంకొకటి లేదు అంటున్నారు. ఇలాంటి ఆలోచనలు కూడా ఎప్పుడూ రాకూడదు. ऐसे बहुत सत्संग में जाते, చెప్పులు చోరీ కర్లేదు. బయట ప్రపంచంలో కూడా చూడండి, కొందరు సత్సంగానికి వెళ్ళి చెప్పులు దొంగతనానికి వెళ్తారంటున్నారు. उनका धंधा यह है, यहाँ सत्संग होता वहाँ जाकर चप्पल को
చోరీ భీ కర్తే హై. బాబా అంటున్నారు చాలా హీనమైన ఇళ్లలో జన్మ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళే అంటున్నారు బాబా. వాళ్ళకి వేరే పని ఏమి ఉండదు, ఎక్కడ సత్సంగం జరుగుతుందా, ఎక్కడ చెప్పులు దొంగతనం చేద్దామా అని చూసుకుంటూ ఉంటారు అంటున్నారు. दुनिया बिल्कुल ही डरती है, यह ईश्वर का घर, चोरी की आदत तो बहुत खराब है, कहा जाता है कक्का चोर सो लक्का चोर. బాబా అంటున్నారు ప్రపంచమే మురికి ప్రపంచంగా ఉంది. బాబా అప్పుడప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా, కొంతమంది చూడండి ఎవరైనా పని వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, పని వాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళ జీవితం చూస్తే ఎంతో కొంతమంది చాలా బాధాకరంగా ఉంటుంది అన్నమాట. చూస్తే అన్ని వ్యసనాలే ఉంటాయి, లేకపోతే ఇంకా రకరకాల ఎప్పుడు చూసినా వాళ్ళకి కష్టాలే ఉంటూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి అయితే దొంగతనం చేసే అలవాటు కూడా ఉంటూ ఉంటుంది అన్నమాట. అసలే దొంగతనం చేసి అంటే అలాంటి కొన్ని అలవాట్ల వల్ల అలాంటి జీవితం అనేది వాళ్ళు పొందారు, అలాంటి జన్మ అనేది తీసుకుంటారు. కానీ మళ్ళీ సంస్కారం పోతుందా అంటే పోదు. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ మామూలుగా అలాగే దొంగతనం చేస్తూ ఉంటారన్నమాట. బాబా అన్నారు చాలా తక్కువ, చాలా హీనమైనటువంటి చోట్ల జన్మ తీసుకునే వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది కదా, వీళ్ళు ఎలాంటి పాపకర్మలు చేస్తే ఇలాంటి జన్మ వచ్చింది వాళ్ళకి అనేది తెలుస్తూ ఉంటుంది కదా అంటున్నారు. యహ ఈశ్వర్ కా ఘర్, ఇదైతే ఈశ్వరుడి ఇల్లు. చోరీకి ఆదత్తో బహుత్ ఖరాబ్ హై, దొంగతనం చేసే అలవాటు చాలా చెడ్డది. మరి కక్కా చోర్ సో లక్కా చోర్ హై, నేను దొంగతనం చేసింది చాలా చిన్నది కదా చెప్పకుండా తీసుకెళ్ళింది అని అనుకుంటారు. బాబా అంటారు చీపురు పుల్ల తీసుకెళ్ళినా, 1,00,000 రూపాయలు తీసుకెళ్ళినా రెండు దొంగతనాలే అంటున్నారు. రెండు దొంగతనం చేయాలనే ఆలోచన లోపల పుట్టిందే, అది ముఖ్యమని బాబా అంటారు. అప్నే అందర్ సే పూछना है, పుణ్యాత్మ కహా తక్ బనే, ఎంత పుణ్యాత్మలుగా అయ్యాం మేమని చూసుకుంటూ ఉండాలి. ఎంత బాబాని జ్ఞాపకం చేస్తున్నాం, ఎంత స్వదర్శన చక్రధారిగా అవుతున్నాం, మా ఆత్మ యొక్క జన్మలని ఎంత మేము దర్శించుకుంటున్నాము, ఇట్లా చూసుకోవాలి అంటున్నారు. ఎంత సమయము బాబా సేవలో ఉంటున్నాము, ఎంత పాపాలు కట్ అవుతున్నాయి, ఇలా ప్రతిదీ తమ పోతామిల్లు చూసుకుంటూ ఉండాలి అంటున్నారు. కిత్నా పుణ్య కియా, కిత్నా యోగ మే రహా, ఎంత పుణ్యం చేశాము, ఎంత యోగంలో ఉన్నాము, ఎంత ఇతరులకి దారి చూపించాము, వ్యవహారాలు చూసుకోండి. కర్మయోగిలు కదా మీరు అంటున్నారు బాబా, కర్మ చేయండి, ఇవన్నీ కూడా చేయాలి. తో బాబా యహ बैजेस बनाते रहते हैं अच्छे लोगों को, इस पर समझाओ. అందుకనే బాబా ఈ బ్యాడ్జీలు కూడా తయారు చేయించారు. ఎందుకంటే మీరు స్పెషల్గా చెప్పకపోయినా ఎవరి దృష్టం మీ బ్యాడ్జీ మీదన్నా పడన్నా అడుగుతారు కదా, లేకపోతే ఆ బ్యాడ్జీ చూపించన్నా మీరు చెప్పచ్చు కదా. అందుకనే బ్యాడ్జీ అనేది బాబా తయారు చేయించారు అంటారు. ఈ మహాభారత యుద్ధం ద్వారా స్వర్గం యొక్క గేట్స్ తెరుచుకుంటున్నాయి. కృష్ణుని యొక్క చిత్రం చూపించారు కదా, దాంట్లో క్రింద మరి రాసి కూడా ఉంటున్నది కదా. పరంతు బच्चे अभी इतना विशाल बुद्धि नहीं, थोड़ा भी धन मिलता है तो नाचने लग पड़ते हैं. ఇంత విశాల బుద్ధిగా అవ్వలేదు. బాబా చెప్పినవన్నీ ఆలోచించమంటే ఆలోచించారు. కొంచెం డబ్బు వస్తే చాలు ఇంకా కళ్ళు నెత్తిపైకి ఎక్కేస్తాయని బాబా. कोई को जास्ती धन होता तो समझते हमारे जैसा कोई नहीं. బాబా అంటున్నారు కొందరికి ఏదైనా చాలా లాభం వచ్చింది, ధనం వచ్చింది, ఇంకా మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అంటారంట. जिन बच्चों को पाप की परवाह नहीं, उन्हें बाप जो इतना अविनाशी ज्ञान रत्नों का खजाना देते उनकी भी कदर नहीं रहती. ఇక బాబాని లెక్క చేయని వాళ్ళకి బాబా ఇచ్చే ఖజానాలంటే లెక్కేముంటుంది, జ్ఞానం అంటే లెక్కేముంటుంది. కానీ బాబా ఏక్ బాత్ కహేగా వా దూసరీ బాత్ కర్ లేతే. ఎందుకంటే వాళ్ళ డబ్బు నషానే వాళ్ళకి. బాబా ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి అని చెప్తారు, కానీ వాళ్ళేమో వాళ్ళు ఇష్టమైందే చేస్తారు. ఎందుకు? నేను చేసేదే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. परवाह ना होने के कारण बहुत पाप भी करते रहते हैं.
బాబా పుణ్యాత్మలుగా అవ్వడానికే కదా సలహా ఇచ్చారు. మీ ఇష్టమైనట్టు చేసుకున్నారు, మీరు పాపాత్మలు అయ్యారు, నాదేం బాధ్యత అని బాబా. శ్రీమతం మీద నడవకపోతే నా బాధ్యత ఏమీ లేదు. మీరు పాపం తయారు చేసుకుంటే అది మీదే అని బాబా. శ్రీమతం మీద నడిస్తే పాపం తయారవ్వదు, అది గ్యారంటీ బాబా ఇస్తారు. ఆయన బాబా చెప్పినా కానీ నేను చెయ్యను అంటే అది మీ ఇష్టము అని బాబా. శ్రీమత్ పర్ చల్తే నహీ ఫిర్ గిర్ పడితే హే బాప్ కహెంగే యహ భీ డ్రామా. బాబాని లెక్క చేయలేదు, ఏమవుతారు, ఒకరోజు పడిపోతారు, డ్రామా అంటారు బాబా. బాబా మాత్రం ఏం చేస్తారు, ఉన్కే తక్దీర్ మే నహీ, అదృష్టంలో లేదు, అదృష్టంలో లేదు కాబట్టి చేయలేదు. बाबा तो जानते हैं ना, बहुत पाप करते हैं, अगर निश्चय हो तो बाप हमको चढ़ाते हैं तो खुशी रहनी चाहिए. బాబా మమ్మల్ని ఇంత ఉన్నతంగా చేస్తున్నారు అంటే సంతోషం ఉండాలి కదా. మీకు తెలుసు, మేము భవిష్యత్తు కొత్త ప్రపంచం కోసం ప్రిన్సెస్గా మేము తయారవుతున్నాము. అసలు ఇదే నిశ్చయం లేకపోతే ఎలాగా, నష లేకపోతే ఎలాగా అంటున్నారు. బచ్చే తో अभी तक भी मुरझाते रहते, ఆ అవస్థ టెహర్తీ నహీ. ఇంకా పిల్లల్ని చూస్తే ఒక్కోసారి ఏమవుతూ ఉంటారంటే అసంతుష్టంగా అయిపోతారు, ముడుచుకుపోతూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. ఏ స్థితి బాబా చెప్తున్నారో ఆ స్థితి ఇంకా రావట్లేదు పిల్లలకి అంటున్నారు. బాబానే సమझाया వినాష్ के लिए రిహార్సల్ भी हो. వినాశనం కోసం రిహార్సల్ కూడా జరుగుతుంది. प्रकृति वैपरीत्यालु ఉంటాయి, भारत को कमज़ोर करते जाएंगे. बाप खुद कहते हैं यह सब होना ही है, नहीं तो विनाश कैसे होगा. बर्फ़ की बरसात पड़ेगी, फिर खेती आदि का क्या हाल होगा. బాబా అంటున్నారు, భారతదేశం మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి పూర్తిగా వీక్ అయిపోతుంది కదా. స్వయంగా బాబానే చెప్తారు, పిల్లలు అన్నీ జరుగుతాయి, లేకపోతే వినాశనం ఎలా జరుగుతుంది ఏంటి అని. ఏ విధంగా మరి వడగళ్ళ వాన కురిసిందనుకోండి, అంతా నష్టమైపోయింది అనుకోండి, పంట అంతా పోయిందనుకోండి, లక్షల మంది కూడా చనిపోతూ ఉంటారు వడగళ్ళ వాన కురిసి అంటున్నారు. పండిన పంట అంతా పోతుంది, తినడానికి ఏం లభించదు, అలా కూడా జరుగుతుంది. कोई बतलाते थोड़ी है तो बाप मुख्य बात समझाते हैं, ऐसे अपने अंदर जांच करो मैं कितना बाप को याद करता हूँ. బాబా అంటున్నారు, ఎవరైనా చెప్పగలరా ఏంటి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు. అన్నీ జరిగితే చూడడం తప్ప ఎవరేమీ చేయలేరు అంటున్నారు. బాబా అయితే బాబా కిత్నా బాప్కో యాద్ కర్తా. ముఖ్యమైన విషయం బాబా అంటారు, పిల్లలు పరిశీలించుకుంటూ ఉండాలి మీ ఆత్మను, ఎంత జ్ఞాపకం చేస్తున్నారు, ఎంత పుణ్యాత్మగా అవుతున్నారు. बाबा आप तो बड़े मीठे हो, कमाल है आपकी, आपका फरमान है मुझे याद करो. तो कि जन्म के लिए कभी रोगी नहीं बनेंगे, अपने को आत्मा समझ बाप को याद करो. तो मैं गारंटी करता हूँ सम्मुख बाप तुमको कहते हैं, फिर औरों को सुनाते हो, बाप कहते हैं मुझ बाप को याद करो. బాబాతో ఎంతో మధురాతి మధురంగా మాట్లాడుతూ ఉండాలి. బాబా మీరెంత మధురమైన వారు, మీరు మిమ్మల్ని జ్ఞాపకం చేస్తే 21 జన్మలు రోగాలే రావు కదా. నేను ఆత్మగా భావించి ఎప్పుడు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే బాబా గ్యారంటీ ఇస్తున్నారు, పిల్లలు మీరు నన్ను జ్ఞాపకం చేస్తే మరి 21 జన్మల కోసం భాగ్యం పొందుతారు. సమ్ముఖంగా బాబా వచ్చారు కదా, మీరు ఇతరులకు వినిపించాలి, ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి, ప్రేమతో జ్ఞాపకం చేయాలి. కిత్నా సహజ రాస్తా బతాతా. ఇంతకంటే తేలిక దారి ఎవరైనా చెప్తారా మీకు అంటున్నారు బాబా. వికర్మలు వినాశనం చేసుకోవడానికి ఇలా ప్రేమతో బాబాతో మాట్లాడుతూ ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయాలి. ఇంతకంటే తేలిక దారి ఎవరైనా చెప్తారా అసలు అంటున్నారు. कोई कहते हैं हम तो बहुत पापात्मा, अच्छा फिर ऐसे पाप नहीं कर, मुझे याद करते रहो तो जन्म जन्मांतर के जो पाप है वह भी इस आज से भस्म होते हैं. కొందరు బాబా దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటారు అంటే చాలా పాపాత్మలుగా ఉంటారు. అంటే వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతారంటే ఈ జన్మలో చేస్తారు వాళ్ళు ఆ పాపాలు ఎక్కువ, ఈ జన్మలో చేస్తే అప్పుడు మేము పాపాత్మలము అని ఫీల్ అవుతారు. ఈ జన్మలో చేయని వాళ్ళు పాపాత్మలే, వాళ్ళంత పాపాత్మలో వీళ్ళంత పాపాత్మలు అయినా కానీ ఈ జన్మలో ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళకి గుర్తుంటాయి కదా,
గుర్తుండి బాబాకి అడుగుతారు, బాబా మేము చాలా ఎక్కువ పాపాలు చేసాం బాబా జ్ఞానంలో రాకముందు అని అంటారంట. బాబా ఏమంటారు, ఫోన్లే పిల్లలు, నా పిల్లలు అయ్యారు, పాపాలన్నీ తీసేస్తానంటారు. బాబా అంటున్నారు, ఇప్పుడు సరే ఎక్కువ పాపాలు ఉన్నాయని తెలిసినాయి కదా, తెలిసినాయి కాబట్టి ఇప్పుడు చేయకుండా ఉండాలి, ఉన్నవి పోగొట్టుకోవాలి, ఇది లక్ష్యం అనేది గుర్తుంచుకోవాలి అని చెప్పి ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి అందరు జాంచ్ కర్నీ హై, లోపల పరిశీలించుకుంటూ ఉండాలి. ఇప్పుడు చేయకూడదు కదా మరి, ఎందుకంటే దుఃఖం ఇచ్చారు, అది పాపం అయిపోతుంది, అందుకని ఇవ్వలేదు కదా, ఎవరికి కష్టపెట్టలేదు కదా, ఇలా పరిశీలించుకోవాలి. రోజు మొత్తంలో ఎంత పాపం చేశారు, ఎంత జ్ఞాపకం చేశారు, ఎన్ని పాపాలు ఆల్రెడీ ఉన్న వాటిని ఎన్ని భస్మం చేసుకోవడానికి ట్రై చేశారు అని చెప్పి. యహ బహుత్ మెహనత్ కా కామ్ హై. బాబా బిందుగాయి పరంధామానికి వెళ్ళి బాబా నుండి పవిత్రత కిరణాలు తీసుకొని ఆత్మలో ఉన్న పవిత్రత తొలగించుకోవాలి. బోళ్ళంత కష్టపెడితే కానీ రాదు ఇది అంటున్నారు బాబా. కష్టంతో కూడిన పని, బుద్ధికి కష్టంగా ఉంటుంది. అదంతా చేయాలంటే అన్ని వైపులా వెళ్ళిపోతుంటుంది, కాసేపు దేహం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా బాబా అంటారు బుద్ధికి కష్టం అంతేగాని మామూలు కష్టం కాదు కదా, కాయ కష్టం కాదు కదా, లేకపోతే కష్టపడి చేయాల్సింది కాదు కదా. నాకు ఇట్లా బాబా అంటున్నారు శ్రమ బుద్ధితో చేయాల్సినటువంటి విషయం. జ్ఞానం ఇచ్చేది ఒక్క బాబా, ముక్తి జీవన్ముక్తి దారి చూపిస్తున్నారు. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, బాబా ఏవైతే అవినాశి జ్ఞానరత్నాల ఖజానా ఇస్తున్నారో దానికి విలువ ఇవ్వాలి. లెక్క చేయకుండా పాపకర్మలు చేయకూడదు. ఒకవేళ భగవంతుడు మాకు చదివిస్తున్నారనేటువంటి నిశ్చయం ఉంటే అపారమైన సంతోషంలో ఉంటారు. సెకండ్ పాయింట్, ఈశ్వరుని ఇంటిలో ఎప్పుడూ దొంగతనం చేసే ఆలోచన కూడా రాకూడదు. ఇది చాలా చెడు ఆలోచన. ఏ విధంగా అంటూ ఉంటారు, చీపురు పుల్ల దొంగతనం చేసినా దొంగనే అంటారు, 1,00,000 రూపాయలు దొంగతనం చేసినా దొంగనే అంటారు. స్వయాన్ని పరిశీలించుకోవాలి, ఎంత పుణ్యాత్మలవుతున్నాము అని చూసుకోవాలి. वरदान, पुरुषार्थ और सेवा में विधि पूर्वक वृद्धि को प्राप्त करने वाले तीव्र पुरुषार्थी भव. పురుషార్థము మరియు సేవ విధిపూర్వకమైన వృద్ధిని పొందేటువంటి తీవ్ర పురుషార్థిగా కండి. బ్రాహ్మణ అర్థాత్ విధిపూర్వక జీవన్. బ్రాహ్మణులు అంటే విధిపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవించేవారు. कोई भी कार्य सफल तब होगा जब विधि से किया है. ఏ పనైనా ఎప్పుడు సఫలమవుతుంది, దాన్ని ఎలా చేయాలో అలా చేస్తే సఫలమవుతుంది కదా. ఒకవేళ ఏ విషయంలో అయినా స్వయం యొక్క పురుషార్థమైన సేవలో అయినా వృద్ధి జరగట్లేదు అంటే మీరు చేసే విధానం తప్పు ఉన్నది అంటున్నారు. అందుకే చెక్ చేసుకోండి. అమృత వేళ నుండి రాత్రి వరకు మనస వాచ కర్మణ సంబంధము విధిపూర్వకంగా ఉన్నాయా, వృద్ధి జరుగుతున్నదా? ఒకవేళ లేనట్లయితే దాని కారణం ఏంటని ఆలోచించి నివారణ చేయండి. అప్పుడు నిరుత్సాహం రాకుండా ఉంటుంది. ఒకవేళ విధిపూర్వకమైన జీవితం మీకు ఉంటే వృద్ధి అనేది తప్పకుండా మీ స్థితిలో వస్తుంది. అప్పుడు తీవ్ర పురుషార్థిగా అవుతారు అంటున్నారు. స్లోగన్, స్వచ్ఛత और सत्यता में संपन्न बनना ही सच्ची पवित्रता है. స్వచ్ఛత మరియు సత్యతలో సంపన్నంగా కావడమే సత్యమైన పవిత్రత.